నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గొలుగొండ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంను బుధవారం నర్సీపట్నం కౌన్సిలర్, యువ నాయకులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటగా తెదేపా జెండాను ఆవిష్కరించి కార్యాలయానికి రిబ్బన్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలు నిరంతరం జరగాలని, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అప్పలనాయుడు, మండల అధ్యక్షులు వేణు, మండలంలో ఉన్న కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ రాజేష్ గారికి, అదేవిధంగా మరి మన పార్టీ అధ్యక్షులు తారక వేణుగోపాల్ గారికి, వేదిక పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అదేవిధంగా పాత్రికేయులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందం ఉంది. కారణం ఏంటంటే మరి మనం తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాలు పెట్టారో తెలియదు, కానీ ఒక ప్రాంతీయ పార్టీ 43 సంవత్సరాల ఏకతాటిగా ప్రతిపక్షంలోని స్వపక్షంలో కూడా ధీటుగా ఎదుర్కొన్నటువంటి మన భారతదేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను ఆ రోజు మహానుభావుడు పెట్టాడు, ఎన్నో సంవత్సరాలు తీసుకు హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మనకు మొత్తం అంతా ప్రతి విలేజ్కి, ప్రతి పంచాయతీ కూడా మోడల్స్ వెళ్ళాలని చెప్పేసి నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరికని ఇప్పుడు నెరవేర్చారు. అదే ఇప్పుడు అద్దెకి తీసుకున్నారు. అద్దెకి కాకుండా మనం సొంతంగా ఒక మండల హెడ్ క్వార్టర్స్లోని ఒక టీడీపీ పార్టీ కార్యాలయం పెట్టాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం. దానికి అందరూ సహకారం ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి, ఎప్పుడు మనం నర్సీపట్నం అభివృద్ధి చెందింది అని అంటున్నాం, కానీ నర్సీపట్నం ఎంత అభివృద్ధి చెందిందంటే మన పక్క కాన్స్టిట్యున్సీ అయిన చోడవరంకి వెళ్ళండి, అక్కడ రోడ్లు ఉండవు. మన నర్సీపట్నంలో రోడ్లు ఉన్నాయి. అక్కడ కాలువలు ఉండవు. మన నర్సీపట్నంలో కాలువలు ఉన్నాయి. అక్కడ రిజర్వాయర్లు, నాన్నగారు ఏంటి స్టార్టింగ్ రాగానే ప్రతి ఒక్కరికి నీళ్ళు అందాలని చెప్పేసి ఫస్ట్ పడేది రిజర్వాయర్ల మీద. మన తాండవ రిజర్వాయర్ పైన, మన రాణాపల్లి రిజర్వాయర్ పైన ఫస్ట్ ఫోకస్ వచ్చేసి వాటిపైన. ఎక్కడున్నా కానీ అరే ఈరోజు వర్షం పడిందా లేదా, రిజర్వాయర్లో నీళ్ళు ఎంత ఉంది, లేకపోతే దాని గేట్లు ఉన్నాయా లేవా, అంత ఖరారు అయిపోయింది. అదో చేయలేదు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా మనకందరికీ బాగా కలిసిమెలిసి ఉంది. మరి ఆ రోజు అయ్యన్న పాత్ర గారు మాస్ నాయకుడిగా, ఉత్తరాంధ్ర టైగర్గా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా వేళ ఏంటంటే రాజేష్ కూడా అదే నడకలో నడిచి మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ పార్టీ బలోపేతం కోసం మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మనం ఏంటంటే అధికార పార్టీలో మరి అధికారంలోకి వచ్చాం. అక్కడి నుంచి ఏంటి, అధికార పార్టీ నుంచి ఏంటంటే ప్రతిపక్షానికి వెళ్ళి అధికారంలోకి వస్తున్నాం. అంచేత మన రాష్ట్రం గుండెపడుతుంది. మన యువత అంతా కూడా ఏంటంటే మంచి కంపెనీలు తీసుకొచ్చి పురోగతిలో పరిగెట్టాలని